మౌనాన్ని ఆయుధంగా మలుచుకొని తెలివిగా ఎలా మారాలో చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన సత్యాలు. ఆత్మరక్షణ. మీ బలహీనతలు, భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికీ చెప్పకండి. మౌనంగా ఉండడం వల్ల మీ మనసులోని ఆలోచనలు ఇతరులకు తెలియవు. శత్రువులు మీపై కుట్రలు చేయలేరు. ఇతరులను అంచనా వేయటం. తక్కువగా మాట్లాడి ఇతరులు చెప్పేది ఎక్కువగా వినండి. అవతలి వ్యక్తి మాట్లాడేటప్పుడు వారి గుణం, సామర్థ్యం బయటపడతాయి. సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో స్పష్టత వస్తుంది. గౌరవం మరియు శక్తి పెరగటం. అనవసరపు వాదనలు మీ శక్తిని, సమయాన్ని వృధా చేస్తాయి. మూర్ఖులతో వాదించకుండా మౌనంగా ఉండడమే ఉత్తమ సమాధానం. మీ మాటలకు సమాజంలో విలువ మరియు గౌరవం పెరుగుతాయి. అంతర్గత శక్తుల నియంత్రణ. కోపంలో ఉన్నప్పుడు మౌనం వహించడం అత్యంత ముఖ్యం. నోరు జారడం వల్ల వచ్చే నష్టాలను మౌనం నివారిస్తుంది. మీపై మీకు నియంత్రణ పెరుగుతుంది. నిర్ణయాలు తెలివిగా తీసుకోగలుగుతారు. నిరంతర అభ్యాసం. మాట్లాడేవాడు నేర్చుకోలేడు, వినేవాడు జ్ఞాని అవుతాడు. నిశ్శబ్దంగా ఉండి పరిసరాలను గమనించండి. కొత్త విషయాలు వేగంగా నేర్చుకొని ఇతరుల కంటే తెలివిగా మారవచ్చు. చాణక్యుడి నీతి ప్రకారం సరైన సమయంలో, సరైన స్థలంలో మౌనంగా ఉండటం తెలివైన వ్యూహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.